ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరాము. ఫస్ట్ వరంగల్లోని భద్రకాళి అమ్మ దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని రామప్ప టెంపుల్కి వెళ్ళినాం. లక్నవరం లేక్ కూడా చూసాము. ఇప్పుడు 1000 పిల్లర్స్ టెంపుల్కి వెళ్తున్నాము. వీటన్నిటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కిలోమీటర్స్తో సహా. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి. ఐల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. 1000 స్తంభాల గుడిని కాకతీయ మొదటి రాజైన రుద్రదేవుడు క్రీస్తు శకం 1163లో నిర్మించారు. వరంగల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో హనుమకొండ నగర నడిబొడ్డున ఉంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 72 సంవత్సరాలు పట్టిందట. మొదట్లో ఈ ఆలయాన్ని త్రికూటాలయం అని పిలిచేవారట. దీనికి కారణం ప్రధానాలయంలో నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణుమూర్తి, సూర్యభగవానుల ఆలయాలు వరుసగా తూర్పు, దక్షిణ, పడమర దిక్కులకు అభిముఖంగా ఏకపీఠంపై ఉండడమే దీనికి కారణం. ఈ ఆలయంలో రుద్రేశ్వరుడు లింగాకారంలో నిత్య పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలోని స్తంభాలను లెక్క పెట్టడం అంత ఈజీ కాదు. స్తంభం పక్కన స్తంభం, స్తంభం ముందు స్తంభం, స్తంభం పైన స్తంభం చెక్కబడి ఉన్నది. అట్లా ఇవి మొత్తం 1000 స్తంభాలు ఉన్నాయట. ప్రధానాలయంలో 500 స్తంభాలు, కళ్యాణ మండపంలో 500 స్తంభాలు, మొత్తం 1000 స్తంభాలు ఉన్నందుకు యునెస్కోలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ ఆలయాన్ని గుర్తించారు. దాంతో ఈ గుడి 1000 పిల్లర్ టెంపుల్గా ఫేమస్ అయింది. సాధారణంగా శివలింగం ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం విష్ణుమూర్తి ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు. శివుడు, విష్ణుమూర్తి ఒక్కడే అని కాకతీయులు అలా నందీశ్వరుని స్థాపించారని ఇక్కడి ఆలయ పూజారులు అన్నారు. ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం పైన పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి రోజుల్లో ఇసుక వేస్తే రాలనంత భక్తులు రుద్రేశ్వరుని దర్శిస్తారు. ఒక్కరోజే లీవ్ దొరికింది కదా, ఎక్కడికి వెళ్దాము అని నిరాశ చెందకుండా ఒక్కరోజులోనే ఇన్ని ప్లేసెస్ చూసిర్రా? మీరు కూడా పోయి అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. 1 డేలో ఇంకా ఏమేం ప్లేసెస్ చూడొచ్చో నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్డ్. బాయ్.